కువైట్‌కి వచ్చి 7 రోజులైతే అవుతుంది. సడెన్‌గా కిందకి పిలిచైతే మెడికల్‌కి వెళ్ళాలని చెప్పారు. మేమైతే కిందకైతే వచ్చేసాము. ఇదొచ్చేసి మన ఇండియాలో మెడికల్ రిపోర్ట్ మాట. దాన్ని కూడా తీసుకొని రమ్మన్నారు. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. అలా కొంచెం లోపలికెళ్ళాకైతే ఒక స్టేడియం అయితే కనిపించింది. ఇది వాలీబాల్ స్టేడియం అంట. నాకు తెలీదు. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. చాలా పెద్దగా అయితే ఉంది. ఈ స్టేడియంలోంచి కూడా కొంతమందినైతే ఎక్కించుకునైతే మెడికల్ సెంటర్‌కైతే వచ్చేసాము. అలా లోపలికైతే వెళ్ళిపోతుందన్నమాట. మెడికల్ ఎలా చేస్తారో ఏంటో అని మాకైతే భయమైతే పట్టేసుకుంది. లోపల ఏమేమి చేసేస్తారని. అలా కొంచెం లోపలికెళ్ళాకైతే పాస్‌పోర్ట్‌లు ఇచ్చారన్నమాట. ఎవరి పాస్‌పోర్ట్ ఆళ్ళకే ఇచ్చేసారు. కొంచెం హ్యాపీనెస్ అయితే వచ్చింది ఇండియా వెళ్ళిపోతున్నట్టుగా. ఆ పాస్‌పోర్ట్ తీసుకుని అయితే కాసేపు అయితే కూర్చున్నాం. మళ్ళీ లైన్ అయితే పెట్టమన్నారు. లైన్‌లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా కంపెనీలో వర్క్ చేసేవాళ్ళే. చాలా జనమైతే ఉన్నారు. ఎంతసేపు పడుతుందో ఏంటో మరి. అలా కొంచెం లోపలికెళ్ళాకైతే టోకెన్లు అయితే ఇస్తున్నారు అందరికీ. ఆ టోకెన్లు అయితే తీసుకుని అయితే కూర్చున్నాం మళ్ళీ. కాసేపు అయిన తర్వాత అయితే నా నంబర్ అయితే వచ్చేసింది. పాస్‌పోర్ట్ అయితే తీసుకుని క్యూఆర్ కోడ్ స్టాంప్ అయితే వేశారు. అది తీసుకుని అయితే లోపలికైతే వెళ్ళిపోయాను. బ్లడ్ టెస్ట్‌లు అయితే చేస్తున్నారు. ఫైనల్‌గా మనకు కూడా అయితే చేసేసారు. దాని తర్వాత అయితే ఒక పేపర్ అయితే ఇచ్చారు. ఆ పేపర్ పట్టుకుని అయితే ఎక్స్‌రే రూమ్‌కి అయితే వచ్చేసాను. ఫైనల్‌గా ఎక్స్‌రే కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. తిరిగి అయితే బస్సు అయితే ఎక్కేసాము మెడికల్ ప్రాసెస్ అయిపోయాక. ఈ హాస్పిటల్ నేమ్ వచ్చేసి పబ్లిక్ హెల్త్ మేనేజ్మెంట్ అంట.